ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు, తింటే డేంజర్ అంటారు ఇంకొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు, రావాకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారు లేనివారు చెప్పేది వింటే ప్రాణం మీదకు రావచ్చు. కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడి నీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బతిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయమిది. ఆరోగ్య ప్రచారం మంచి కోసం కాకుండా సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారే తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి ఎంతవరకు అవసరమో, ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిదంటారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్ధారణ ఏమిటన్నది ఎవరూ చూడడం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా సన్నగా కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీర తత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఎపిసోడ్ ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది. కన్నూరు జిల్లా కలూరు పరయ్యకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సరి కోఆపరేటివ్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు షాకింగ్ విషయాలు చెప్పారు. ఆమె బరువు 24 కేజీలు ఉంది. బీపీ 70, ఆక్సిజన్ లెవెల్ 70, బ్లడ్ షుగర్ 45, సోడియం, పొటాషియం లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె 6 నెలలుగా ఆహారం తినకుండా ఉంది. 3 నెలలుగా యూట్యూబర్ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి 3 నెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే అనోరెక్సియా అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలన్నారు. రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. మరోవైపు ఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశ ప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతుంటే అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయలను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్లో ఉన్న పిల్లలు సన్నబడాలని హఠాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. అందుకే ఫేస్బుక్ థంబ్నెయిల్స్ను అస్సలు నమ్మవద్దు.